దేవునామం స్తోత్రములు కలుగునుగాక. 1 రాజులు 8వ అధ్యాయం చదువుకుందామండి. అప్పుడు సీయోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులందరినూ ఏతనీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరినూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులందరూ మందసము ముందర నిలబడి లెక్కింపశక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కేరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కేరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడును. ఆ కేరూబులు మందసమును దాని దండెలను పైతొట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయిను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకే నేను ఒక స్థలము ఏర్పరచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలిచి ఉండగా ఇశ్రాయేలీయుల సమాజకులందరినీ ఈలాగు దీవించెను. నా తండ్రైన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానముల్లో ఏ పట్టణంలోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడైనై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచుతిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు
సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునకు దావీదునుకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవ, నీ దాసుడినైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను మొర్రను ఆలకించుము. నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేటు చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగు శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపింపుము. దేశమందు క్షామము కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ మిడతలు కానీ చెడపురుగు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాను కలిగినను ఇశ్రాయేలీయులకు నీ జనుల్లో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన యెడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు సంబంధులు కానీ పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకంలోని జనులందరినీ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందురు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేటికి నీవు వారిని పంపించి ఏ స్థలమునకైనానో బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవాగు నీకు వారు ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము.
పాపము చేయని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరైనట్టి గాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దాన్ని మనస్సునకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసేద్దామని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన యెడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన యెడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనా విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించుము. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడైన నేను చేయు విన్నపము మీదను ఇశ్రాయేలీయులకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములందు వారి విన్నపములను ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలుల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను కొనున్నట్లుగాను మన హృదయమును తన తట్టు తిప్పుకొనుగాక. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున జనులందరినూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడనియు తెలుసుకుందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరినూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలీయులందరినూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించును. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరినూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవియ్యగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు
ఇశ్రాయేలీయులకు తన జనులకును చేసిన మేలంతటినీ బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక.